హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా? టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా దెబ్బకు దెబ్బ కొట్టారా? అవుననే అంటున్నారు సినీ పరిశీలకులు. ఆ విశేషం ఏమిటో చూద్దాం రండి. భారత ప్రభుత్వం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కలిసి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేవ్ సమ్మిట్ మే 1వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమ్మిట్ ను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్స్ రజనీకాంత్, మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, హేమమాలిని, మిథున్ చక్రవర్తి తొలి రోజు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినీ రంగంలోకి ప్రవేశించిన కొత్తలో కమల్ హాసన్, మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్ లను స్ఫూర్తిగా తీసుకుని పరిశ్రమలో ఎదగడానికి కృషి చేశానని చెప్పారు. కమల్ హాసన్ డాన్స్ లని, అమితాబ్ ఫైట్స్ చేసే విధానాన్ని చూసి స్ఫూర్తి పొందానన్నారు. మిథున్ చక్రవర్తిలో మేకప్ లేకుండా నేచురల్ గా నటించడం స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పారు. తమిళ లెజెండరీ స్టార్ కమల్ హాసన్ పేరుని ప్రస్తావించిన మెగాస్టార్ మరో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యక్షంగా అక్కడే ఉన్న ఆయన పేరు ప్రస్తావించలేదు. రజనీ పేరుని ప్రస్తావించడం మెగాస్టార్ మర్చిపోయారా, లేక ఉద్దేశపూర్వకంగానే ఆయన పేరు ప్రస్తావించలేదా అంటే కావాలనే రజనీ పేరు చెప్పకుండా కమల పేరు చెప్పారు మెగాస్టార్ అని సినీ పరిశీలకులు భావిస్తున్నారు. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు రజనీకాంత్ ఆయనకి అభినందనలు చెప్పలేదు. ఆఫ్ కోర్స్ కమల్ కూడా చెప్పలేదు అనుకోండి. అయితే అదే సంవత్సరం నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్ ఎక్స్ వేదికగా ఆయనకి అభినందనలు తెలిపారు. యాక్షన్ కింగ్, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అంటూ బాలకృష్ణని అతిశయోక్తులతో కూడిన పొగడ్తలతో ముంచెత్తారు రజనీ. దానికి టిట్ ఫర్ టాట్ లా సందర్భం చూసుకుని మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ ని దెబ్బ కొట్టారని పరిశీలకులు భావిస్తున్నారు. తమిళంలో ఉన్న ఇద్దరు సూపర్ స్టార్స్ లో కమల్ తనకి స్ఫూర్తి అని చెప్పడం ద్వారా రజనీని ఇగ్నోర్ చేశారు మెగాస్టార్. పైగా చిరంజీవి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. రజనీకాంత్ లా అతిశయోక్తులు ఉపయోగించలేదు. రజనీకి మాస్ లో కమల్ కంటే ఎక్కువ ఇమేజ్ ఉంటూ ఉండొచ్చు, కానీ నటనలో కానీ డాన్స్ లో కానీ కమల్ ముందు రజనీ సరిపోరు. టాలీవుడ్ కింగ్ గా మెగాస్టార్ ఉండగా బాలకృష్ణ ఆ కింగ్ ఈ కింగ్ అనే అతిశయోక్తులతో కూడిన పొగడ్తలు చేసిన రజనీకాంత్ కి సరైన సమయంలో సరైన మాటలతో సమాధానం చెప్పి దెబ్బ కొట్టారు మెగాస్టార్.